హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్యూటీ బ్లాగ్స్. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా, తమిళ చూసినట్లయితే అంకిత రాజ్ గురించి అయితే మాట్లాడుకుంటాం మనం. దీని గురించి అయితే రాజ్ గారు అయితే రీసెంట్గా కొంచెం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి దానిలో ఒక వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. మేము ఎందుకు విడిపోయాము అని చెప్పి రీజన్ అయితే చెప్పారు దాంట్లో. సో ఆ రీజన్ ఏంటి, ఎందుకు విడిపోయారు వాళ్ళు, అలాగే ఇప్పుడు అంకిత గారు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనే పూర్తి వివరాలు అయితే ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా అయితే యాక్టివేట్ అయితే చేసుకోగలరనమాట. సో ఇప్పుడు 2-3 డేస్ నుండి, నియర్గా 1 వీక్ నుండి అయితే అందరూ కూడా అంకిత మ్యారేజ్ చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పి పాజిటివ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ వీడియోస్, నెగిటివ్ వీడియోస్ చాలా అంటే చాలా పెడుతున్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అసలు మ్యారేజ్ చేసుకున్నా చేసుకోలేదా అనేది చూద్దాం. అలాగే రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో ఆ వీడియోలో అంకిత గురించి ఏం చెప్పాడు, అసలు అతను చెప్పింది నిజమా కాదా, అసలు వీళ్ళిద్దరు మ్యూచువల్గానే డివోర్స్ తీసుకున్నారు అని చెప్పి అందరూ చెప్తున్నారు. అసలు నిజంగానే మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నారా, లేకపోయినట్లయితే ఏదైనా ఫోర్స్ వల్ల తను డివోర్స్ అనేది తీసుకున్నారా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్ ఏం చెప్పారు అనేది అయితే చూద్దామన్నమాట. ఆయన వీడియో అయితే రిలీజ్ చేశారు. నేను ఇప్పటివరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సో ఎవరైతే నమ్మించి ఉన్నారో వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళే నా లైఫ్ అనుకున్నాను, వాళ్ళు నా లైఫ్ నుండి వెళ్ళిపోయారు. నేను ఏ తప్పు చేయలేదు, అయినా కానీ నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలి, తప్పు చేయని వాళ్ళే బయట తిరుగుతున్నారు, నేను ఎందుకు తిరగకూడదు అన్న టైప్లో మాట్లాడారనమాట తను. సో నేను ఇప్పటివరకు ఎడిక్ట్ అయిపోయిన ఆల్కహాల్ తీసుకున్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, నా లైఫ్ అనేది ఒకరికి గుణపాఠం అవ్వాలి అలా. సో ఎవరు కూడా అలాంటి తప్పులు చేయకండి. నేను గడిచిపోయిన ఈ 2 ఇయర్స్ అనేవి నాకు కొంచెం మంచిగా జరిగిందో చెడుగా జరిగిందో తెలియదు, కానీ జరిగింది అయితే జరిగిపోయింది. వాళ్ళైతే బాగా నమ్మండి, ఇక్కడ నుండి మీరు ఎవరిని నమ్మొద్దు అన్నట్లుగా చెప్తారనమాట. చాలా డిప్రెస్ అయిపోయినట్లుగా అలా మాట్లాడారు. అండ్ ఆల్కహాల్ కూడా బానిస అయిపోయినట్లుగా కూడా చెప్పారనమాట. సో ఇప్పుడు రియలైజ్ అయిపోయాను నేను. సో నా లైఫ్ అనేది ఎలా అయింది అనేది అందరికీ తెలియాలి, నా గుడ్ ఒకటే కాదు బ్యాడ్ కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఇన్ని రోజులు అయితే ఆగాను. సో నాకు అందరూ కామెంట్స్ చేస్తున్నారు, అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళందరూ కూడా ఏం జరిగింది మీ లైఫ్లో అని చెప్పి. సో పాజిటివ్ చెప్పినప్పుడు నెగిటివ్ కూడా చెప్పాలి కాబట్టి నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి నా యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తున్నాను అని చెప్పైతే చెప్పారనమాట. సో ఇందులో వాళ్ళు మ్యూచువల్గా డివోర్స్ తీసుకున్నారు అన్నది నిజమే, కానీ దానికి వచ్చేసి ఒక రీజన్ కూడా చెప్పారనమాట. ఏంటి అంటే తను ఏమన్నారు అంటే, నేను చాలా నమ్మాను కానీ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు నన్ను అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అంకిత పేరు అనేది అసలు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కానీ తను చెప్పిందైతే దానికి రిలేటెడ్ అని అయితే చూస్తున్న వరకు అయితే అర్థమైపోతుంది. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అని చెప్పేసి అలా చెప్పారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 ఇయర్స్ గడిచిపోయిన 2 ఇయర్స్ అనేవి నాకు మంచి లెసన్ అయితే నేర్పించాయి. అందరూ మనతో శాశ్వతంగా ఉండిపోరు అని చెప్పారు. మీ పేరెంట్స్ ఏం చెప్తారో అదే నమ్మండి, అదే చేయండి, నా లైఫ్ అనేది ఒక గుణపాఠం అయిపోతుంది. సో నాది చూసిన తర్వాత కూడా వేరే ఎవరు కూడా ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నట్లుగా వీడియో అయితే చేశారు. సో ఇప్పుడు అంకిత గారి గురించి మాట్లాడుకుందాం. అంకిత పెళ్లి చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ మళ్ళీ ఒక అబ్బాయిని చేసుకున్నారా లేదా అనేది చాలామందికి డౌట్. తను ఇంకా ఎటువంటి వీడియో అయితే రిలీజ్ చేయలేదు మ్యారేజ్కి సంబంధించి. నగల షాపింగ్ అని, హల్దీ అని అలాంటి ఫొటోస్ అయితే బాగానే షేర్ చేశారు, కానీ దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఏమి ఇవ్వలేదన్నమాట. ఎవరిని పెళ్లి చేసుకున్నారు, సెకండ్ హస్బెండ్ ఎవరు అనేది. కానీ ట్రాన్స్జెండర్లో సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోరట. అంటే వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే, ఎవరైతే వాళ్ళు పూజిస్తారో ఆ పూజకు సంబంధించిన దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడి ధ్యానంలోనే ఉన్నట్లుగా వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్గా తాళి అనేది కట్టేసుకుంటారంట. ఇది ట్రాన్స్జెండర్లో చేసేది. ఒక్కసారి మోసపోయినా కానీ, ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ మ్యారేజ్ వాళ్ళు వెళ్ళరు అని చెప్పి కొన్ని చెప్తున్నాయి. ట్రాన్స్జెండర్ వాళ్ళ సంథింగ్ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క సంప్రదాయం అనేది అలా ఉంటుందంట. సో ఇప్పుడు తను మ్యారేజ్ అయితే చేసుకున్నట్లు ఫొటోస్ అయితే షేర్ అయ్యాయి. అది కూడా అంగరంగ వైభవంగా ఎంతో గ్రాండ్గా చేసుకున్నట్లుగా అయితే లుక్ అయితే కనిపించిందనమాట. కానీ దీనిలో నిజంగా సెకండ్ వేరే అబ్బాయిని చేసుకున్న మ్యారేజ్ అనేది తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, తను ఇప్పటి వరకు చాలా అంటే చాలా
సర్జరీస్ 2, 3 సర్జరీస్ వరకు కూడా చేయించుకున్నారని మీ అందరికీ తెలుసు. సర్జరీస్ అనేవి జరిగాయి తనకి. సో, ఈ సర్జరీస్ అనేవి అబ్బాయిగా మారడానికి చేపించుకున్నారని కొంతమంది అంటున్నారు. లేదండి, అమ్మాయిగానే ఉంది. నార్మల్ సర్జరీసే తను చేయించుకున్నారు. సో, ఫేస్ కొంచెం చేంజ్ అయినట్టుగా కూడా ఇప్పుడు వీడియోస్‌కి, అప్పుడు వీడియోస్‌కి కొంచెం చేంజ్ అయినట్టుగా అయితే అనిపిస్తుంది. మీరు ఆమెను ఫాలో అవుతారా లేదా? అసలు ఆమె గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలుసా లేదా అనేదైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే తను మ్యారేజ్ చేసుకుంది అనేదైతే సెకండ్ మ్యారేజ్ అనేది ఇంకొక అబ్బాయిని చేసుకుంది అని చెప్పి నెగెటివ్‌గా చెప్పేదైతే కొంచెం అబద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే తను ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వలేదనమాట. అండ్ ట్రాన్స్‌జెండర్స్‌లో సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోరంట. ఎవరైతే వాళ్ళ కుల దైవం ఉంటారో వాళ్ళతోనే మాత్రమే ఉంటారు అని చెప్పి చెప్పారు. సో, చూడాలి. అండ్ ఇంకా తనైతే రివీల్ చేయలేదు. మేము అనుకోవడం అయితే 100%గా తనైతే ఒక ఆ దేవుడితో సెల్ఫ్‌గా తాళి కట్టించుకొని అలా చేసేసి ఇంకా తన లైఫ్ మొత్తం కూడా ఆ విధంగా అంకితం చేసేస్తారనమాట. సో, అదే అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీకు రియాలిటీ తెలుసా లేదా అనేదైతే కామెంట్‌లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అంకిత రాజ్‌కి రాజ్ చెప్పిన విషయంలో ఒకటేంటంటే, మేమిద్దరం మ్యూచువల్‌గానే డివోర్స్ తీసుకున్నాము అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటి అనేదైతే ఏం చెప్పలేదు. అంకిత ఒక్కసారి అంటే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పింది, తనకి పిల్లలు పుట్టారు కాబట్టి తనని వదిలేస్తాను, వేరే పెళ్లి చేసుకోమని చెప్పి రాజ్‌కి చెప్పాను. అప్పుడు మేము సూసైడ్ దాకా వెళ్ళాము. సంథింగ్ అలాంటివి కూడా చెప్పారనమాట. సో, అది ఒక రీజన్ అయి ఉండొచ్చు వాళ్ళు తీసుకోవడానికి. తను అంకిత కన్విన్స్ చేసి రాజ్‌ని మ్యూచువల్ డివోర్స్ తీసుకొని ఉండొచ్చు. అండ్ ఇంకోటి రాజ్ పరంగా ఏమంటున్నారు అంటే అంకిత కొంచెం ఇన్‌స్టాలో ఎక్కువ ఉండడం, తన డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ ఇప్పుడు నచ్చట్లేదు నాకు. అందుకోసం అని చెప్పేసి డివోర్స్ తీసుకున్నారు అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో, దీనిలో ఎంత వాస్తవం ఉంది అనేది వాళ్ళిద్దరు బయట పెట్టేంత వరకు అయితే తెలీదనమాట. మనకు మనం ఊహించుకున్నంత మాత్రాన అది నిజాలైతే అయిపోవు కదా! అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయితే ప్రెజెంట్ అయితే ఎటువంటి అబ్బాయిని చేసుకున్నట్లుగా తను ఇంకా డిక్లేర్ చేయకముందే ఇదిగో రెండో హస్బెండ్ ఇతనేనా అని చెప్పి అయితే కొంతమంది అయితే థంబ్‌నెయిల్స్ పెట్టి వీడియోస్ కూడా చేస్తున్నారు. సో, నాకు తెలిసినంత వరకు వాళ్ళ దేవుడిని మళ్ళీ సెల్ఫ్‌గా మ్యారేజ్ చేసుకుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేదైతే కామెంట్‌లో అయితే చెప్పేయండి. అలాగే రాజ్ అలాగే అంకిత విడిపోవడానికి ఏదైనా రీజన్ మీకు తెలిసినట్లయితే కామెంట్‌లో కూడా చెప్పేయండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోగలరు. కొత్తగా రాజ్ పెట్టిన యూట్యూబ్ ఛానల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. అతను ఏం డీటెయిల్స్ చెప్పారనేది కూడా మీకు కూడా తెలుస్తుందనమాట. సో, అంకిత ఎప్పటి నుండో కూడా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గానే ఉంటున్నారు. యాక్టివ్‌గానే ఉంటున్నారు సోషల్ మీడియాలో కూడా. కానీ రాజు అయితే కొన్ని రోజులుగా అయితే యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ప్రెజెంట్ యూట్యూబ్ ఛానల్ పెట్టి యాక్టివ్ అయ్యారు. అండ్ నేను తప్పు ఏమి చేయలేదు కాబట్టి నేను ఇక్కడ నుండి యాక్టివ్‌గానే ఉండాలి అనుకుంటున్నాను అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ అయితే కూడా రిలీజ్ చేశారు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నా లైఫ్ ఒక గుణపాఠం అయితే అవ్వాలి అందరికీ అన్నట్టుగా కూడా చెప్పారనమాట. సో, ఇందులో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అంకితనా లేకపోతే రాజ్‌నా అనేది కూడా కామెంట్‌లో చెప్పండి. వీళ్ళిద్దరిలో ఎవరి సైడ్ ఎక్కువ న్యాయం ఉంది అనుకుంటున్నారా అనేది కూడా కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ ప్రీతి వ్లాగ్స్. బై.